హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతితో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ మేము ఇక్కడ ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. మా ఫ్యామిలీస్ అందరూ కలిసి, మా వదిన వాళ్ళు 2 ఫ్యామిలీస్, మళ్ళీ మేము 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము. ఇక్కడ మా పెద్ద వదిన వాళ్ళ కూతురు. మేమైతే ఒక్కొక్కరము ఒక్కొక్క కర్రీ చేసుకొని అక్కడికి వెళ్ళి తినేసి వద్దామని చెప్పేసి ఈవినింగ్ వరకు అలా రిటర్న్ అయిపోదామని అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళి నాకు ఆ ప్లేస్ అది చూసి మాకు అక్కడే ఉండాలనిపించింది. ఆ రోజు ఉండి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వచ్చినాము. అక్కడికి వెళ్ళగానే మాకు ఉయ్యాలగా అనిపించింది. వెళ్ళగానే అక్కడికి వెళ్ళి ముగ్గురం కూర్చొని ఊగుతున్నాము. వదిన వాళ్ళ కూతురు అక్కడ ఊపుతుంది, మమ్మల్ని ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నట్టు. ఆ ఉయ్యాలని అప్పుడు ఊగినామంటే నేనైతే ఇంకా మధ్యలో అసలు ఊగలేదు. ఇక్కడ నేను ఫామ్ హౌస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూపిస్తున్నాను. ఇది మెయిన్ గేటు. మనకి లోపలికి వెళ్తే అక్కడ పార్కింగ్ కోసం అని కార్ అట్లా పెట్టుకోవడానికని పార్కింగ్ కోసం ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో మనకి మామిడి తోట అలా పెద్ద ఉంది. పెద్ద పెద్ద మామిడికాయలు ఎంత బాగున్నాయో అవి కూడా చూపిస్తాను. అండ్ మనకి రైట్ సైడ్ ఒక గేట్ వచ్చింది. లోపలికి ఎంట్రీ అయితే స్ట్రైట్లో మనకి కూర్చోవడానికి అక్కడ ఉయ్యాల పెద్ద చెట్టు ఉన్నాయి. మా బాబు మా అల్లుడు ఇక్కడ ఫుల్ ఆడుకుంటున్నాడు. వాడు కోళ్ళని చూసుకుంటూ భయపడుకుంటూ ఎక్సైట్ అవుతున్నాడు అన్నట్టు. ఆ సౌండ్ చేస్తున్న కొద్దీ దాని వెనకాల తిరుగుతూ ఉన్నారు. అలా చూస్తే ఎంత పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారో అసలు. ఇలా ఫ్యామిలీతో పోతుంటేనైతే ఎంత బాగా అనిపిస్తుందో. ఒకసారైనా వెళ్ళాలి, ఇయర్లీ వన్స్ అయినా. అండ్ ఇక్కడ మనకి స్ట్రీట్లో ఒక ఉయ్యాల ఉంది. అక్కడ ఒక దేవుంది, వాళ్ళ ఇంటి దేవుడు అలా ఉన్నారు. ఇది రెంట్ పర్పస్ కాదు, జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ కోసం అని చెప్పేసి కట్టుకున్నారు. మనకి స్ట్రైట్గా వెళ్తే పూల చెట్లు గార్డెన్ ఏరియాగా కట్టించుకున్నారు. ఆ కోళ్ళ సౌండ్, ఆ మార్నింగ్ లేవగానే ఆ వైబ్ చూస్తుంటే ఒక పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ వచ్చింది మాకు. అసలు అక్కడ నుంచి వెళ్ళాలని అనిపించలేదు. మనకు స్ట్రైట్గా వెళ్తేనైతే ఒక ఇల్లు ఉంది, ఆ వాళ్ళది బెడ్రూమ్, హాల్, కిచెన్ జస్ట్ కట్టించుకున్నారు. ఇక్కడ చెట్లు డిఫరెంట్గా ఉందని చెప్పి చూపిస్తున్నా. చూస్తే అరటి చెట్టులా ఉంది, కానీ అది షోకేస్ చెట్టు అనమాట. కిందికి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండి పైన అరిటాకుల్లా ఉన్నాయి. ఇక్కడ అన్ని చెట్లు. అక్కడనేమో మనకి ప్లే ఏరియా లాగా చిన్నగా స్లైడర్ అనేది ఉంది. ఇది ఏం చెట్టు అంటే రెడ్ బెర్రీస్ అంట. నాకంతా తెలీదు, మా వాళ్ళు అన్నారు అన్నట్టు. ఇంత చెట్టుకి మొత్తం అవి చాలా బాగున్నాయన్న. మా వాళ్ళైతే అవి తెంపుకొని మంచిగా తిన్నారు. ఇంకా కొన్ని డేస్ అయితే ఇంకా బాగుంటాయంట. అండ్ ఇక్కడ మనకైతే జామ చెట్టు, మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. జామ చెట్లు, మామిడి చెట్లు లోపల కూడా పెట్టుకున్నారు. ఇదైతే సపోటా చెట్టుకి చాలా సపోటాలు ఉన్నాయి. మేము వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఇంటికి ఫ్రెష్ ఏవి లేకుండా వంటించినాయి కదా, బాగుంటాయి అని చెప్పేసి అవి కూడా తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ మనకు స్ట్రైట్గా చూస్తే ఫ్లవర్స్ చెట్లు మొత్తము, కొబ్బరి చెట్లు అన్నీ. ఇక్కడ సైడ్ ఏమో మనకి పూలు వచ్చింది, స్విమ్మింగ్ పూల్. అండ్ ఇక్కడ మేము ఏమేమి తెచ్చుకున్నామని చూపిస్తున్నాం. ఒక్కొక్కరం ఒక్కొక్కటి తీసుకొచ్చుకున్నాం, అందరికి ఇబ్బంది అవుతుందని. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బగారా రైస్, పప్పు చారు అని చెప్పి. అండ్ ఇక్కడ మా వదిన బ్రెడ్ ఇంట్లో చేసిన కోవా ఉంటే దాంతో చేసింది అన్నట్టు, కోవా బ్రెడ్ అని చెప్పేసి. మేమందరం కూర్చొని తింటున్నాం. అప్పటికే లేట్ అయిపోయింది, ఆకలిస్తుంది. మేము వెళ్ళే వరకు 2:30 అలా అయిపోయింది అన్నట్టు. అందుకని ఇది మనకి కాజు చెట్టు అంట. అది కాజు ఫ్రూట్తో చెట్టుకు వస్తుంది కదా, అది మొత్తం పండు అయిపోయినాక కింద పడుతుందంట, డివైడ్ అయిపోయి కింద పడుతుందంట. ఇది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అది వాటర్ యాపిల్. నాకంతా తెలియదు, వాళ్ళు చెప్పారు వాటర్ యాపిల్ అని చెప్పేసి. చిన్నగా ఉంది, మనకి జామకాయ కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది అన్నట్టు. ఇదేమో సంథింగ్ ఏదో ఫ్రూట్ అన్నారు, కానీ చాలా పెద్దగా ఉంది. కట్ చేసి చూస్తే అది మనకి ఆరెంజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కానీ బయట నుంచి మాత్రం మనకి మొసాంబీ ఫ్రూట్ లాగా ఉంది ఇది బయట నుంచి. కానీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ గార్డెన్ ఏరియా లాగా ఇచ్చారు. అండ్ మేము తినేసి అయితే మామిడి తోటకి వెళ్ళిన మామిడికాయలు ఎంత ఫుల్ ఉన్నాయో అసలు కూర్చొని ఇట్లా తెంపొచ్చు, అన్ని గానం ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. మేము ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ రీల్స్ చేస్తున్నాము. మేము అందరం ఫ్యామిలీ కలిసినామంటే ఖచ్చితంగా ఒక్క రీల్ అయినా చేస్తాము. మేము నైట్ అక్కడే స్టే చేద్దామని అనుకున్నాం కాబట్టి
కూర్చొని అందరం ముచ్చట్లు పెడుతున్నాం, ఎట్లుంది ఏంది, మేము ఏదిదో అనుకున్నాం ఎక్కడెక్కడికో వెళ్దామని, కానీ ఫైనల్గా మంచి దగ్గరికి వచ్చినామని చెప్పేసి ఆ రోజు అక్కడే ఉండి తినేసినాము. ఇక్కడ మేము తీసుకెళ్ళిన ఫుడ్డే మాకు ఎక్కువ అయిపోయింది, అదే సరిపోయింది. తినేసి ఇంకా పడుకున్నాము. మార్నింగ్ లేచి స్విమ్మింగ్ పూల్లో దిగినాము. మా వాళ్ళు ఎంత అరుస్తున్నారో, మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసిండు. వాడు ఫుల్ అది వేసేసుకొని వాడు ఒక్కడే నేనే స్విమ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళ బావని పిలుస్తున్నాడు. బావా దా దా అనుకుంటూ వాడు ఒక్కడు మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. మా హస్బెండ్ వాడిని పట్టుకున్నాడు. వీళ్ళేమో జెంట్స్ మమ్మల్ని మొత్తం వాటర్లో ముంచుతున్నారు. మేము ఎట్లా అరుస్తున్నామో చూడండి. వాళ్ళు ఒక రోజు ముందు రోజు కూడా అంతే చేసిండ్రు. వాటర్లో ముంచుకుంటా మమ్మల్ని ఏడిపిస్తున్నారు అన్నట్టు, కానీ వాళ్ళని ముంచుదామంటే మాతో కాలేదు. ఇక్కడ మామిడికాయలు ఎంత బాగున్నాయో, మా బాబాయ్ అయితే ఇట్లా నిలబడి తెంపే అంతగా ఈజీగా అందుతున్నాయి. వాడికి చూస్తే ఇది ఏంటి అసలు ఇంత బాగున్నాయి, ఏంది నాకు అందుతున్నాయి అన్నట్టు ఫీల్ అయిపోయిండు వాడు. ఇంకా మేమైతే ఇక పూల్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా అలా చేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయిపోయాం. ఫ్యామిలీతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోవద్దు.